హరి ఓం సర్వేభ్యః సంస్కృత అభ్యాసాయ స్వాగతం. ఈరోజు మనము ఇంకొన్ని వాక్యాలు నేర్చుకుందాం. మన కిందటి సెషన్లో అప్పుడు చాలా వాక్యాలు చెప్పాను. ఇప్పుడు ఇంకొన్ని వాక్యాలు చూద్దాం. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరినైనా కొత్త వాళ్ళని చూస్తామో దాని జ్ఞాపకం ఉందా అని అడుగుతాం. మాం స్మరతివా? మాం అంటే నన్ను, అహం అంటే నేను, మాం అంటే నన్ను, మమ అంటే నా యొక్క. ఇవి గుర్తుపెట్టుకోండి. మాం స్మరతివా? మాం జానాతివా? జానాతి అంటే తెలియడం అన్నమాట. మాం జానాతివా? నన్ను తెలుసా? మాం స్మరతివా? నన్ను జ్ఞాపకం ఉందా అని అర్థం. ఈ వాక్యాలు ఇలా మనం రిపీటెడ్గా వింటూ మళ్ళీ మనం పైకి అనుకోవాలి. అనుకున్నప్పుడు మనకి ఆ పదాలు జ్ఞాపకం ఉంటాయి, ఆ వాక్యాలు కూడా జ్ఞాపకం ఉంటాయి. మనం సంస్కృతం నేర్చుకుంటున్నాం అంటే మన తల్లికి తల్లి భాష, మాతృభాషకి ఇంకా తల్లి అనే భాషను మనం వదలకూడదు. మన పూర్వీకులది మనం వదలకూడదు. మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఎన్ని భాషలు నేర్చుకున్నా కూడా మన భాష మనం వదలకూడదు. సో ఇప్పుడు మాం స్మరతివా? మాం జానాతివా? అర్థం మీకు చెప్పేశాను కదా, మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అనుమతి తీసుకో, అనుమతిం స్వీకరోతు, అనుమతిం స్వీకరోతు. అనుమతి అన్నది తెలుగులో మనం వాడతాం, సంస్కృతంలో పదమే అది. అనుమతి, అనుమతిని అనడానికి అనుమతిం, అనుమతిం స్వీకరోతు, అనుమతి తీసుకో. తర్వాత అనుమతిం ప్రాప్నోతు, పొందు. ప్రాప్తం అని కూడా తెలుగులో ఉంది కదా, ప్రాప్తమని. ప్రాప్నోతు, అనుమతిం ప్రాప్నోతు, అనుమతి తీసుకో అన్న. తర్వాత నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. భవాన్ వదతు, భవాన్ అంటే మీరు పురుషుల్ని. భవాన్ వదతు, గోవింద భవాన్ వదతు. లక్ష్మి భవతి వదతు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు ఏవోటి మీరు పెట్టుకోండి. పెట్టుకొని అప్పుడు మగపిల్లలైతే భవాన్ వదతు, ఆ అమ్మాయి అయితే భవతి వదతు. అది పెద్దవాళ్ళని అనొచ్చు, మనం చిన్నపిల్లల్ని కూడా భవాన్ భవతి వాడుకోవాలి. అది గౌరవప్రదమైనది అన్నమాట, గౌరవంగా మాట్లాడతాం. అహం వదామి, భవతి వదతు, భవాన్ వదతు, అహం వదామి, నేను చెప్తున్నాను. తర్వాత నీళ్లు తీసుకురా, జలం ఆనయతు, జలం ఆనయతు, భవాన్ జలం ఆనయతు, పుత్రః జలం ఆనయతు, పుత్రి జలం ఆనయతు, వత్సే జలం ఆనయతు. వత్సే అంటే చిన్నపిల్లలకి, బాగా చిన్నపిల్లలైతే మనం వత్సే, ఆడపిల్ల అయితే వత్స అంటే అబ్బాయి. వత్స జలం ఆనయతు, వత్స మమ లేఖనీం ఆనయతు. లేఖనీం అంటే లేఖనీ అంటే పెన్ను, లేఖనీం పెన్నుని, లేఖనీం ఆనయతు. కాఫీం ఆనయతు. తర్వాత నాతో రా, నేను అంటే అహము, నాతో అన్నప్పుడు మయా, మయా సహ ఆగచ్చతు, మయా సహ ఆగచ్చతు. అతనితో వెళ్ళు అంటాం అనుకోండి. తేన, సహ అంటే అతడు, సహ అతడు, తేన గచ్చతు, తేన సహ గచ్చతు. సహ అంటే కూడా అన్నమాట, అతనితో పాటు అంటాం కదా అది. తేన సహ గచ్చతు, తేన సహ आपणं गच्छतु, आपणं అంటే షాప్,
తేన సహ आपणं గచ్చతు. స్త్రీ అయితే తయా సహ आपणं గచ్చతు, తయా ఆమెతో. తయా సహ విద్యాలయం గచ్చతు, తయా సహ దేవాలయం గచ్చతు. ఇప్పుడు తేన అంటే అతనితో, తయా అంటే ఆమెతో, మయా అంటే నాతో. సో ఇవి గుర్తుపెట్టుకోండి. వీటిని తృతీయ విభక్తి అంటారు. మనకి విభక్తి మీరు పేరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. నాతో, ఆమెతో, అతడితో అన్నప్పుడు ఇలా వస్తాయి అన్నమాట. మయా, మయా సహ, తయా సహ ఆమెతో, తయా సహ, తేన సహ అతనితో. ఇలా నేను 2-3 సార్లు చెప్పేవి వింటుంటే కూడా మీకు గుర్తుంటాయి. మళ్ళీ మీరు నోట్తో రిపీట్ చేయండి తప్పనిసరిగా. అదేవిధంగా ఆమెతో చెప్పు, తయా సహ వదతు, తయా సహ క్రీడతు, ఆమెతో అన్నమాట. తయా సహ హసతు, ఆమెతో పాటు నువ్వు కూడా నవ్వు. తేన సహ క్రీడతు, తేన సహ అటతు, అటతు అంటే తిరగడం, ఇలా నడవడం, తిరగడం. తేన సహ భాషణం కరోతు, అతనితో మాట్లాడు. మయా సహ భాషణం కరోతు, నాతో మాట్లాడు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మయా సహ అంటే నాతో పాటు, మయా తయా ఆమెతో, తేన అతనితో. ఇవి గుర్తుపెట్టుకోండి. ఏ క్రియాపదాలైనా కూడా మీరు తీసుకుని వాడుకోవచ్చు. ఇదివరకే మనం క్రియాపదాలు చాలా చూసాం కదా వాటితో. తర్వాత నాకు తెలియదు, అహం న జానామి, అహం న జానామి. సహ న జానాతి, సా న జానాతి. నాకు తెలుసు, అహం జానామి, సహ జానాతి, సా జానాతి, మమ భగిని జానాతి. తర్వాత అతను కార్యాలయం చేరుకున్నాడు, అతని కార్యాలయానికి వెళ్ళాడు. చేరుకున్నాడు అంటే చేరిపోవడం. సహ కార్యాలయం ప్రాప్తవాన్, సహ కార్యాలయం ప్రాప్తవాన్ అంటే చేరుకున్నాడు అన్నమాట. సా కార్యాలయం ప్రాప్తవతి, భూతకాలం అది అయిపోయింది. ప్రాప్తవాన్ పొందాడు, ప్రాప్తవతి పొందింది. అహం అన్నప్పుడు స్త్రీ అయితే అహం కార్యాలయం ప్రాప్తవతి. ఇంట్లో అడుగుతారు, ఆఫీస్కి వెళ్ళిపోయావా అని అడుగుతారు అనుకోండి, అప్పుడు భవాన్ కార్యాలయం ప్రాప్తవాన్ వా. పురుషుడైతే అహం కార్యాలయం ప్రాప్తవాన్, స్త్రీ అయితే అహం కార్యాలయం ప్రాప్తవతి. ఈ విధంగా మనకి వస్తాయన్నమాట. ఈ వాక్యాలు ఇలాగ మీరు పునఃస్మరణం అంటే మళ్ళీ, స్మరణం అంటే ఏంటి, స్మరించడం. పునఃస్మరణం పునః మళ్ళీ, పునఃస్మరణం కుర్వంతు చేసుకోండి. కుర్వంతు పునః పునః వదంతు, ఉచ్చై వదంతు. మనం మనసులోనే చదువుకుని వినేసి ఊరుకుంటే అర్థమవుతుంది, కాకపోతే మనం కూడా మాట్లాడాలి. అప్పుడు మనకి భాష తొందరగా వస్తుంది. అందుకోసం నేనేంటంటే కంప్లీట్గా మాట్లాడడానికే ప్రాముఖ్యత ఇస్తున్నాను. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇదానీమహం సమాపయామి. పునర్మిలామः. జైతు భారతం, జైతు సంస్కృతం.